మరి డిసెంబర్ 26వ తేదీకి 100 సంవత్సరాలు మొన్నే దగ్గర మన కమ్యూనిస్ట్ పార్టీ. మరి ఎందుకంటే ఖమ్మంలో జరగబోయే మరి ఉత్సవాలకు భారీ ఎత్తున మరి జిల్లా వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరి కార్మికుల కోసం, కర్షకుల కోసం, రైతాంగాల కోసం, మరి చేనేత కార్మికుల కోసం అనేక వృత్తులు నడుపుకొని మన కమ్యూనిస్ట్ పార్టీ మరి ఇంతవరకు నిలబడిందంటే మన ప్రాంతీయ పార్టీలు అయితే అవి అధికారంలో ఉంటే ఉంటాయి, లేకపోతే ఉండవు. కానీ కమ్యూనిస్ట్ పార్టీ చూపే 100 సంవత్సరాలుగా ఇవాళ అధికారం లేకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సంక్షేమంలో, ప్రజా చర్చలో నిలబడి ఇవాళ పోరాటాలు కొనసాగుతుందంటే ఇవాళ 100 సంవత్సరాలు పడినందుకు మా ఎర్రజెండ ఇవాళంగా ఇంకా ముందు కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో ఈ మతతత్వ పార్టీలు కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వం కావచ్చు, దీనిపైన కూడా నువ్వు ఏదైతే వాగ్దానం చేసావో ఇవన్నిటిపైన కూడా మేము ఎర్రజెండా తరఫున నిలేస్తాం, మేము అడుగుతాము. ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చావో ఇవన్నీ నెరవేర్చాలని చెప్తా ఉన్నాం. అన్నదాత సుఖీబాబా 20,000 బాయా ఏమాత్రం చేయకోకుండా ఏదో 10,000, 6,000, 7,000 వేస్తున్నాడు. దీనిపైన కూడా మాట్లాడతాం. ఇవాళ చేనేత కార్మికులు కూడా 36,000 అని చెప్పాడు, ₹1 ఇవ్వలే. భవన నిర్మాణ కార్మికులకు ఇసుక దొరకడంలే. ఇవాళ లోను ఇసుక అయితే పోతుంది, కానీ మరి ఎవరికి పోతాడో ఎవరికి అర్థం కాలే. కాబట్టి ఇప్పుడు మా చేత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఖమ్మంలో కూడా జరగబోయే 100 సంవత్సరాల ఉత్సవాలు భారీ ఎత్తున ప్రదర్శన, బహిరంగ సభ కూడా దేశవ్యాప్తంగా జరుగుతుందని చెప్పి నాకు అవకాశం ఈరోజు రేపు 18వ తారీఖున ఖమ్మంలో జరుగుతున్నటువంటి మహా ప్రదర్శన, బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో అనంతపురం నుండి స్టార్ట్ అయ్యి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు ప్రచారం చేస్తూ జనాన్ని కదిలించే దిశగా మేము ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాం. అదే క్రమంలో పెద్ద వడుగురు గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ప్రచారాన్ని కొనసాగించి అలాగే ముందుకు కొనసాగుతాం. 100 సంవత్సరాల మహా పండుగ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రజలందరినీ హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి అలాగే భారత కమ్యూనిస్టు పార్టీ మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. రాజకీయ డ్రామాలో ప్రధానమంత్రి పాత్ర ధరించి అప్పుడు ప్రజలకు వెప్పచెప్పి రాజకీయాల్లో ముందుకు పోయినటువంటి పార్టీ మా పార్టీ. అటువంటిది ఇప్పుడు కావడం దోపులు వచ్చి బయటికి పోలేక నిలబడిపోయినాను. కాబట్టి ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే నరేంద్ర మోడీ చేసే గాంధీ మహత్తుంది ఉపాధి పథకం నీడుగొస్తున్నాడు. దాన్ని కూడా చెప్పినాడు మన రాష్ట్ర సెక్రటరీ చెప్పినాడు. వాళ్ళు చేయని ఖచ్చితంగా చేసిస్తాం. ఉద్యమాలు మనకు ఆవుగా మా పార్టీ అందరికీ ప్రజానాట్యం అంటే జిల్లాబాద్ కళాపై ఉందా జిల్లాబాద్.